ఏమండి మిమ్మల్ని లేవండి లేవండి, తెల్లారి చాలాసేపు అయింది. అరే అలా బద్దకిస్తేలా? ఆఫీస్కి వెళ్ళొద్దు, లేవమంటుంటే లేవండి. అబ్బా లేవండి, కాఫీ చల్లారిపోతుంది. మీరు ఇలా అయితే లేవరు. ఏమిటి ఇలా మొక్క వరకు నిద్ర లేకపోతే అసలు? అది ముద్దు నిద్రపోయే వాళ్ళని ముద్దుగా లేపే పద్ధతి. సర్లే. అరే ఏమిటి నీ బొగ్గు మీద ఎర్రగా ఉంది? ఎర్రగానా? ఎక్కడ? ఇలా రా చెప్తాను. నేను ముద్దు నిద్రపోలేను. రాజోతీరా, ఐఎమ్ సారీ. ఇద్దరు మంచి మూడ్ లో ఉండగా పానకలో పుడకలా రామాయణంలో పిడకలా వచ్చేసినట్టున్నాను. ఐఎమ్ సారీ బావగారు. చిచి అదేం లేదు. పైకలు అంటున్నావు కానీ లోపల మాత్రం ఇలా వచ్చినందుకు పీకల్లా కోపం వచ్చి ఉంటుంది. చూడు, ఆడ మగ పెళ్ళైన కొత్తలో ఉన్న ఊళ్ళో ఇలా ఉన్నారనుకో, నాలాంటి పల్లెని ఫ్రెండ్ పక్కింటి వాళ్ళు ఎవరో ఒకరు ఎందుకో అందుకు వచ్చి పరిస్థితి మంచి పాకలో ఉండగా డిస్టర్బ్ చేస్తారు. అందుకే కొత్త దంపతులు హనీమూన్కి వెళ్ళాలి అంటాను. ఏమంటారు బావగారు? గుడ్ ఐడియా అంటాను. అందుకే మీ ఇద్దరు హనీమూన్కి వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేశాను. మీరు వెంటనే బయలుదేరి కొంతకాలం పాటు అందరినీ మర్చిపోయి ఒకరితో ఒకరు, ఒకరిలో ఒకరు, ఇద్దరు ఒకరై ఒక ఊపేసి రావాలి.